చెలివో నా చిలిపి కలవో శిలవో సంకెలవో చిరుత పులివో నిన్ను చేరాలనే చిరు ఆశా మదిని అని చేసా తెలుసుకోవా నీ వాడినని తెలుపరావా నా దానివని కలకాలం పతివో నా హృదయ జతివో యతివో నా గతివో మందమతివో నాలో రేగే తపనా ఒకసారి వినవా మదనపడి మనసు చెడి మిగిలాను నీ కోసం ఇలా శిలలా వయసిది వెళ్ళమన్నది మనసిది ఆపుతున్నది ఎవరికి చెప్పలేనిది ఎట్టా బతికేది ఎదలకు గదులు ఉన్నవి తలుపులు తెరుచుకున్నవి కలలకు స్వాగతం అని ఎలా తెలిపేది ఒకరికి ఒకరు ఎవరిమో తపనలు ఎందుకోసమో తెలియని జంట జీవులం భలే సంసారం మనసుకు మమత దూరమా పెదవికి పలుకు దూరమా బదలని హృదయ భారమా వసే వెళ్ళిపోవే చెలివో నా చిలిపి కలవో యతివో నా గతివో మందమతివో నిన్ను చేరాలనే చిరు ఆశా మదిని అని చేసా మదనపడి మనసు చెడి మిగిలాను నీ కోసం ఇలా శిలలా సిరిసిరి మువ్వల్లే చిరుగాలి చినుకల్లే కురిసింది గుండెల్లో వెన్నెలమ్మ చిన్నారి పాపల్లే చిరునవ్వుల సిరిమల్లే సరిగమలే పాడింది కూనలమ్మ ఎదలోతులో అలజడి రేగినాలో మరి మరి ఎందుకో పిలిచెను ప్రేమ నాలో సిరిసిరి మువ్వల్లే చిరుగాలి చినుకల్లే చిరునవ్వుల పిలుపల్లే
తీసినదెందుకో సిరిసిరి మువ్వల్లే చిరుగాలి చినుకల్లే చిరునవ్వుల పిలుపల్లే మనసు కన్ను చేసుకుని చూడరలోకం ఎదను పెంచి పంచుకో ఎంచకు లోపం మనసు కన్ను చేసుకొని చూడరలోకం ఎదను పెంచి పంచుకో ఎంచకు లోపం మనసు కన్ను చేసుకొని చూడరలోకం మనసనేది దీపం అది మనిషికి రూపం నీడే తోడు లేకుండా లేదుర దీపం మనసు కన్ను చేసుకొని చూడరలోకం శివుణ్ణి ప్రేమించినందుకు పార్వతి మీద మండిపడ్డాడు దక్షుడు. అదిగో అతడే దక్షుడు శివద్వేష దీక్ష దక్షుడు ఏమి చూసి వలచావు శివుణ్ణి ఎందుకు వరించావు వల్లకాటి విభుణ్ణి గంగ వెర్రి గంతులవాడు చందమామ చెందులవాడు ఎగుడు దిగుడు కన్నులతోనే రగిలిపోవు రసికుడు వాడు ఏమి చూసి వలచావు శివుణ్ణి ఎందుకు వరించావు వల్లకాటి విభుణ్ణి అనురాగం మాతని యోగం
పార్వతి దంపతుల ప్రేమయే పలికి నాంది ఈ సృష్టికి గౌరీయే శివుడు ఆది మానవుడు జ్ఞానుల దృష్టికి. తను పట్టిన కుందేటికి 3 కాళ్ళనుకునే పార్వతి తండ్రి మాట కాదని ఆ ముక్కోపిని పెళ్లాడింది. ఒకరోజు స్నానానికి వెళుతూ వినాయకుణ్ణి కాపలా పెట్టింది. తన రాకను అడ్డగించిన వినాయకుడు తలని నరికాడు కోపంతో శివుడు. ఏ భార్య అయినా తన బిడ్డని భర్తే చంపితే ఊరుకుంటుందా? తిరిగి అతనితో కాపురం చేస్తుందా? మరి పార్వతి శివుడితో కాపురం ఎందుకు కొనసాగించింది? లక్ష్మి, శివుడి లోపం కోపం. అతని లోపాన్ని అర్థం చేసుకుంది కాబట్టే శివుణ్ణి పార్వతి క్షమించింది. క్షమించి ఊరుకుందా? నా బిడ్డ ప్రాణాలు కావాల్సిందే అని పట్టుబట్టింది. మూర్ఖంగా వేధించింది. చచ్చిన బిడ్డకు ప్రాణం పోయలేనని వాదించి ఆ మూర్ఖురాల్ని వదిలేయచ్చుగా శివుడు. కాని కాపురం ఎందుకు కొనసాగించాడు? హరి, పార్వతి లోపం మూర్ఖత్వం. శివుడి లోపాన్ని పార్వతి క్షమించింది. పార్వతి మూర్ఖత్వాన్ని శివుడు సహించాడు. అలా ఒకరి లోపాలు ఇంకొకరు అర్థం చేసుకున్నారు కాబట్టే మనకి విఘ్నేశ్వరుడు ఆవిర్భవించాడు. ప్రతి ఇల్లాలికి తప్పనిది సవితి పోరు. అది అత్త కావచ్చు, ఆడబిడ్డ కావచ్చు, భర్త చేసే ఉద్యోగమైనా కావచ్చు. అలాగే పార్వతికి కూడా సవితి పోరు ఎదురైంది గంగ రూపంలో. పరవళ్లతో వచ్చే పరుగెత్తి గంగా నింగి నేలలు ఏకధారగా పొంగా. శివుడు చూసిన గంగ శివమెత్తిపోయే, భవుడు చూసిన గంగ పడగెత్తి దూకే. తన జటాజూటాలు విసిరినప్పుడు శివుడు పడిపోయింది పడతి గంగమ్మ. పగబట్టి చూసింది రగిలి గౌరమ్మ. సవతులిద్దరి మధ్య సరసుడా శివుడు సగభాగమిచ్చాడు సతికి తన తనువు. సాంబ శివుడైపోయే ఆ సదా శివుడు అర్ధనారీశ్వరుడు ఆయే ఆ దేవుడు. ఒకరినొకరు తెలుసుకుని ఒకరికొకరు మనసు అని తెలుసుకున్న సతీపతులు శివ పార్వతులు. తెలివి కలిగి మసలుకోండి మీ దంపతులు. హే బాబు చేయాలిరా హంగామా. హాట్ వయసా, ఆట తెలుసా, పాట తెలుసా, స్వీట్ మనసా, నీకు తెలుసా, వీటు వరసా. చూపు కలిపా, ఊపు తెలిపా, కాలు కలిపా, దమ్మ తొలిపా, నీది గెలుపా, నాది గెలుపా. హోరా హోరీ సాసా సాంబా. నరముల స్వరముల జ్వరము రాజుకొని తగదిమి అడుగులు దరువులేసుకొని తెగ మగ మగ తెగ నటన
మళ్ళీ మేనక చెల్లి ఓ మామా మామా ఊగేడే గోడై కూసేడే రారాదా చుక్కల్లో పక్కేసి కౌగిల్లో కట్టి నచ్చింది చేసేసుకో నచ్చింది చేసేసుకో కాముని ఖాజా తిని బోరా మగడా మజ్జా సొగుల కూజా హదిరిందే రోజా ఒప్పు సొప్పు కెంపు చూపి జతపడవే నా మనసే రసపురి మోహన రంగా నిలువెల్ల నీడే జట్టే కట్టి పట్టి జురిసుకోరా హరిదో రంగా హరి దోచుకుపోనా సరి రసరాజని దిర ప్యారి చక్కరకేలి నిన్ను చూస్తే పోదా చలి మన్మదకేలి మొడలెట్టర నేడే గిల్లి గిచ్చి నన్నే అల్లేసుకోర తినరా నీ నడుమే నాగుల పోదా ఓ మగధీరా నీ సొద చాలంటి కింద మీద పడి అడిసుకున్న మన హరిలో రంగా హరి దోచుకుపోనా సరి రసరాజని దిర ప్యారి శివనాగా శివనాగా చెల్లి చిరునవ్వులో నువ్వు ఊరేగా కరికొకరులు